నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఈరోజు మనతో పాటు విశారదన్ మహారాజ్ గురించి అత్యధికంగా కీలక విషయాలు తెలిసిన వ్యక్తి. విశారదన్ మహారాజును కలవాలంటే నిజంగా మీడియా సీన్ను కలిస్తేనే పని అవుతుంది. ముందు మీడియా సీన్ను కలిసిన తర్వాత విశారదన్ మహారాజును కలవాలి. మనం ఒక వాయిస్ కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అనేకమైన కామెంట్లు వచ్చినాయి. అంటే కొన్ని విశారదన్ మహారాజు గురించి చీకటి కోణాలని, మీడియా సీన్ గురించి నిజంగా కొన్ని కోట్ల రూపాయలతోని టీఆర్ఎస్తో కుమ్మక్కైందని, ఈ అంశాలకు సంబంధించి అనేకమంది అనుమానాలు ఉన్నాయి. అది ఏది నిజం, ఏది అబద్ధం, దీని గురించి తెలుసుకునేందుకు ఈరోజు మనం మీడియా సీనతో ఉన్నాం. లైవ్ల ద్వారా మీడియా కన్వీనర్గా నేను ఫేస్ చూపిస్తేనే వాడి ఫేస్ తెలిసింది. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి వరకు విశారదన్ ముఖం ఎవడికి తెలియదు. చాలా గొప్పగా ఇప్పుడు ఈ బహుజన సమాజానికి ఏంటంటే ఒక చాలా గొప్ప వ్యక్తిగా తనకు తాను పరిచయం చేసుకుంటున్న నేపథ్యంలో విశారదన్ అనేటువంటి ఈ సైకో గాడికి రాజకీయము, రాజ్యాధికారము అనేటువంటి ఒక యాంగిలే లేదు అసలు. ఎంఆర్పిఎస్లో ఉండి అక్కడ 3 సార్లు బహిష్కరణకు గురయ్యాడు, కారణాలు ఏవైనా కూడా. బీఎస్పీలోకి వచ్చింది, ఇక్కడ 2 సార్లు బహిష్కరణకు గురైపోయాడు. ఇక్కడ పుట్టగతులు లేవు. శ్రీనివాసు 20 కోట్ల రూపాయలకు కేటీఆర్ దగ్గర అమ్ముడు విశారదన్ మహారాజును ఏం చేయలేక ఇప్పుడు మీడియా శ్రీనివాస్ను ఏది కేటీఆర్ 20 కోట్లకు కొన్నాడు నన్ను కేటీఆర్. ఈ బీసీలందరి తరఫున బీసీ ప్రజల యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తిగా అతన్ని నువ్వు విభేదిస్తున్నావు అంటే అతను నీ వ్యక్తిగతం కోసం. ఎవరన్నా కాదన్నా కూడా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి ఒక గొంతు ఉన్నదంటే తీన్మార్ మల్లన్న అని చెప్పని నిర్మోహమాటంగా ప్రతి ఒక్కరు కూడా ఆమోదించాల్సినటువంటి, చెప్పుకోవాల్సినటువంటి విషయం. 20 పైసల వాల్యూ లేదు విశారదన్కి. 20 మాదిగా ఉద్యోగస్తులారా, మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు దయచేసి వాడిని ఇంట్లోకి రానివ్వకండి. కార్యకర్తలారా, మీరు వాడిని ఇంట్లోకి రానివ్వకండి. ఇంట్లోకి వచ్చినట్లయితే పెళ్ళానికి మొగడికి వాడొక దొంగ లంగా, వాడొక కామాంధుడు, వాడొక ఏమంటాం వావి వరుసలు లేనటువంటి ఒక ప్రకృతి విరుద్ధ జీవి. మరి రోజు మంచి లేత మేక మాంసము. సో ఇవన్నీ మంచి పడక ఈయనకి ఎక్కడ పోయినా సరే ఒక లాడ్జింగ్ ఉండాలి. ఎక్కడ ఏ హెడ్ క్వార్టర్కి పోయినా కూడా మంచి చూస్తాడు. పడుకుంటే